సో హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఎన్ని పత్తాల మార్కెట్కి వచ్చింది అన్న, ఎన్ని ఎకరాలు సాగు చేశారు, ఎన్ని సంవత్సరాలు మిర్చి సాగు చేస్తారు, ఒకసారి నల్లిని తట్టుకుంటుందా వయసుని తట్టుకుంటుందా ఎలా ఉందనేది తౌలు జాతర ఎట్లా వస్తుంది అన్నతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఒకసారి కాల్ చేద్దాం. నమస్తే అన్నగారు. ఏ ఊరు అన్నమండి? దోర్నకాల గొల్లచారు. ఏమొచ్చింది? మహబాద్ డిస్టిక్. ఈ ఎన్ని సంవత్సరాలు మీరు మిర్చి సాగు చేస్తారు అన్నగారు? ఈతనం బట్టి అసలు నుంచి ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు మిర్చి సాగు చేస్తారు. ఈ ఇతరం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? బట్టి ఇప్పుడు 3వ సంవత్సరం. ఇది 3వ సంవత్సరం. ఎలా అనిపిస్తున్నాయి ఈ ఇతరం గురించి? బాగానే ఉందా? ఇంతకుముందు ఇది రెండో కటింగ్ అనేది? రెండో కటింగ్. ఫస్ట్ కటింగ్ ఎన్ని క్వింటాలు వచ్చింది? ఇది 19 క్వింటాలు. ఎన్ని ఎకరాలు వేసారు ఈ సంవత్సరం మిర్చి? ఇదే ఇతనం 2.5 ఎకరం వేసారు. 2.5 ఎకరంలో ఫస్ట్ కటింగ్ ఎంత రేట్? ఇది 18. ఆ రోజు జెండా పాట అంత ఐడియా లేదా? ఈరోజు జెండా పాట 19,425 రూపాయలు. ఈరోజు మన అంత రేట్ అనేది 19,000 రూపాయలు. ఓకే అన్నగారు. ఇది నల్లిని కానీ వైరస్ని కానీ తట్టుకుంటుందా? తాళ్ళు జాతర ఎలా వచ్చింది అన్న? తాళ్ళు లేదా? చాలా తక్కువ. అంటే ఇప్పుడు ఎన్ని బత్తాలు మొత్తం? 32 బత్తాలు. ఎంత చింతాలు? 2 బస్తాలు నాకు వచ్చింది. ఇది రైతులు వేసుకోవచ్చు. నల్లిని తట్టుకుంటుందా? సో ఇదే విత్తనం వేసిన వాళ్ళు ఆ ఊరు వచ్చిన రైతులు వేసిన రైతులే ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడున్న రైతులు అందరూ కూడా అన్న వాళ్ళే. నమస్తే అన్న గారు. మంది సేమ్ అన్నవాళ్ళు. సేమ్ అన్నవాళ్ళు. మీరు వేసిన ఇదే బాగుందా? నల్లికి కానీ కాయ కలర్ కానీ సైజు కానీ తాలు శాతం తక్కువ వస్తుందా? తక్కువ వస్తుందా? మార్కెట్ రేట్ ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందా? రైతులు వేసుకోవచ్చు. ఎక్కడ ఓకే అన్న.